So hey guys, once and welcome back to my YouTube channel Krishna Tech. సో ఛానల్ ఫస్ట్ టైం వచ్చే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి అయితే పెట్టుకోండి. సో ఈరోజు అయితే మనకి DXA టెక్నాలజీస్ నుంచి అయితే మనకి జాబ్ ఓపెనింగ్ అయితే రావడం జరిగింది. అది కూడా టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్ అని ఒక రోల్కి అయితే. సో దీనికి వచ్చి మనం శాలరీ ప్యాకేజ్ అయితే 3.5 lakhs పర్ యానం అయితే ఇస్తారు. సో మంచి శాలరీ ప్యాకేజ్. సో ఒకవేళ మీరు కనుక జాబ్ సెలెక్ట్ అయ్యారంటే మీరైతే బెంగళూరు లొకేషన్కి వెళ్ళి అయితే వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. సో కొన్ని బేసిక్ స్కిల్స్ అయితే ఉంటాయి, మీకు అయితే చాలు, మీరైతే అప్లై చేసుకోవచ్చు, నో ఇష్యూ. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు కాబట్టి మీరు బెంగళూరుకి వెళ్ళి వర్క్ చేసుకోవాలి కాబట్టి అది కూడా రెడీ అయితే పెట్టుకోండి. సో ఎనీ గ్రాడ్యుయేట్ ఎవరైనా పర్వాలేదు, స్కిల్స్ అయితే ఉంటే చాలు అని చెప్పారు కాబట్టి. సో దాని లింక్ అయితే నా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ నుంచి అయితే ఓపెన్ అయితే చేసుకోండి. సో అక్కడ నుంచి ఓపెన్ చేస్తే మీరు ఈ పేజ్కి అయితే రీడైరెక్ట్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి DXA టెక్నాలజీస్ వాళ్ళ పేజ్లో అయితే స్పాట్ అవ్వడమే జరిగింది. DXA Technologies India is looking to hire for technical support engineer. You are requested to provide level 1 technical support to end users on computer related ప్రాబ్లమ్స్ అని చెప్పారు. అంటే టెక్నికల్ సపోర్ట్ లెవెల్ 1 టెక్నికల్ సపోర్ట్ అయితే ఇవ్వాలి. కంప్యూటర్ రిలేటెడ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ కానీ, అసిస్టింగ్ అకౌంట్స్ కానీ, కస్టమర్ త్రూ వాయిస్ సపోర్ట్స్ కానీ, అంటే టెక్నికల్ సపోర్ట్స్ కంప్యూటర్ బేస్ మీద కానీ, లేకపోతే టెక్నికల్ అకౌంట్స్లో ప్రాబ్లం రావడం కానీ, సో ఇవన్నిటి మీద అయితే మీరైతే వర్క్ చేసి వాళ్ళకి హెల్ప్ అయితే చేస్తారు. ఆ క్వరీస్ కానీ, ఆ ప్రాబ్లమ్స్ కానీ, ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్ కానీ సాల్వ్ చేయడానికి అయితే త్రూ వాయిస్ సపోర్ట్ అయితే మీరైతే చేస్తారు ఇవన్నీ. ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ ఇన్ టెక్నికల్ సపోర్ట్ డొమైన్ అయితే, ఒకవేళ మీకు ఈ డొమైన్లోనే మీకు వర్క్ చేసుకోవాలని ఒక ఉంటే మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో అప్లికేషన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకునే ముందు, యూఆర్ హైరింగ్ ఓపెన్ పొజిషన్ టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్ బెంగళూరు లొకేషన్ క్లియర్గా ఇక్కడ మన స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. సో నెక్స్ట్ పేజ్కి వెళ్తే మనం నెక్స్ట్ పేజ్లో ఇక్కడ మ్యాండేటరీ స్కిల్స్ అని చెప్పి క్లియర్గా పెట్టారు. వాయిస్ సపోర్ట్ అయితే ఇవ్వాలి, మ్యాండేటరీ. మనం అంటే కొంతమందికి మాట్లాడడానికి ప్రాబ్లం ఉంటుంది, సో అట్లా అయినా ఉండొద్దు, ఖచ్చితంగా మ్యాండేటరీ వాయిస్ సపోర్ట్ ఇవ్వాలి. అందుకే అది కూడా మ్యాండేటరీ స్కిల్ అని చెప్పి మెన్షన్ చేస్తారు. దాని తర్వాత ఎక్స్పీరియన్స్ ఇన్ కంప్యూటర్ రిలేటెడ్ టెక్నికల్ ప్రాబ్లమ్ అయితే ఉండాలి. ఎక్సలెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇంటర్పర్సనల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ విత్ ఫ్లూయెంట్లీ ఇన్ ఇంగ్లీష్ అయితే ఉండాలి. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ విత్ రొటేషనల్ షిఫ్ట్స్. సో రొటేషనల్ షిఫ్ట్స్ కొన్నిసార్లు మార్నింగ్ ఉంటే, కొన్నిసార్లు నైట్, మిడ్ నైట్, ఆఫ్టర్నూన్ కానీ, మిడ్ నైట్ కానీ, ఇట్లా ఏ షిఫ్ట్ అయినా ఉండొచ్చు. ఆ షిఫ్ట్లో అయితే మీరు వర్క్ చేసుకునేటట్టు ఉండాలి. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి ఫ్లూయెంట్లీ ఇంగ్లీష్లో అయితే. టేక్ ఓనర్షిప్ ఆఫ్ కస్టమర్ ఇష్యూస్ రిపోర్టెడ్ అండ్ రెస్పాండింగ్ టు కస్టమర్ ఎంక్వైరీస్ టు ఎన్ష్యూర్ కస్టమర్ నీడ్స్ ఆర్ మెట్. సో ఓనర్షిప్ కానీ, కస్టమర్ ఇష్యూస్ కానీ రిపోర్ట్ చేయడం కానీ, ఇట్లాంటివన్నీ అయితే మీరే చేస్తారు. రిక్వైర్స్ ఎక్స్పర్టీస్ ఇన్ రీసెర్చింగ్ కానీ, డయాగ్నైజింగ్ కానీ, ట్రబుల్ షూటింగ్ కానీ, ఐడెంటిఫై సొల్యూషన్స్ కానీ, ఇవన్నీ కూడా మీరైతే చేయడం అయితే ఉంటాయి. సో ఎక్స్పీరియన్స్ రిక్వైర్మెంట్ చూసుకోవచ్చు, 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఒకవేళ మీరు అప్లై చేసుకోవాలంటే ఇక్కడ చూసుకోవచ్చు ఆపర్చునిటీ. ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ ఇన్ టెక్నికల్ సపోర్ట్ డొమైన్, ప్లీజ్ సెండ్ యువర్ రెజ్యూమ్ టు స్వాతి అని చెప్పి మెన్షన్ చేస్తారు. స్వాతి అని చెప్పి swati.kumari2@dxa.com అని క్లియర్ మెసేజ్. సో దానికైతే మెయిల్ అయితే చేయండి, వి విల్ గెట్ ఇన్ టచ్. సో మెయిల్ చేయడం అంటే ఉట్టి మీ రెజ్యూమ్ని పంపించడం అయితే కాదు. సో మీరు ఏ రోల్కి చేస్తారు, ఇప్పుడు టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్ కాబట్టి టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్ మీ కొన్ని డీటెయిల్స్, మీ నేమ్, ఇవన్నీ కూడా పంపించి నేను ఈ రోల్కి అప్లై చేసుకుంటున్నాను క్లియర్ డీటెయిల్స్ అయితే వాళ్ళకి సెండ్ చేయడం అయితే చేయాలి. సో అట్లా సెండ్ చేస్తేనే వాళ్ళకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది, ఓకే మీరు టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్ కోసం మీరు అప్లై చేస్తారు, అందుకే మీ డీటెయిల్స్, మీ రెజ్యూమ్ పంపించారని వాళ్ళు కూడా అనుకుంటారు. సో అట్లా చేయకుండా రెజ్యూమ్ పంపించినా కూడా వాళ్ళకి ప్రాబ్లం అయితే అవుతుంది కాబట్టి అట్లయితే చేయకండి. నేను చెప్పినట్టయితే సెండ్ చేయడం అయితే కూడా నేర్చుకోండి. సో ఇదైతే మన జాబ్ అప్లికేషన్ ప్రాసెస్. సో మంచి జాబ్స్, మంచి శాలరీ ప్యాకేజ్ ఇస్తుంది. సో బెంగళూరు లొకేషన్కి వెళ్ళి వర్క్ చేయాలి కాబట్టి అక్కడ కూడా మీకు బెనిఫిట్స్ అయితే ఉంటాయి కాబట్టి అప్లై చేసుకోవడం అయితే మర్చిపోకున్నాను, క్లియర్గా చెప్తున్నాను మళ్ళీ. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయఅయితే మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. గుడ్ బై.